హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం, స్క్రీన్ రైటర్స్ గురించి, స్క్రీన్ ప్లే గురించి. సో ఈరోజు మన గెస్ట్ అజయ్ వేక్సన గారు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఇన్ TFI. సో ఆయన గురించి పర్టికులర్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అట్లా ఉన్నాయి. సో లైక్ ఆవ్ కావచ్చు, లేకపోతే అలాగే మిస్టర్ పుల్ శెట్టి కావచ్చు, అలాగే మల్లేశం కావచ్చు, మొన్న వచ్చిన మంగళవారం కావచ్చు, ప్రతి మూవీ చాలా డిఫరెంట్ డెప్త్ ఉంటుంది, చాలా గ్రీన్ డీటెయిల్ ఉంటుంది. సో అట్లే స్క్రీన్ ప్లే కూడా చాలా ఆయన క్లాసెస్ కూడా తీసుకుంటారు. సో అప్కమింగ్ ఎమర్జింగ్ రైటర్స్ కూడా. సో ఆయన గురించి డిస్కస్ చేద్దాం, మూవీ రైటర్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సార్ ఓకే, ఇంట్రడక్షన్ మీరు పర్టికులర్ చెప్పక్కర్లేదు, మీ గురించి అందరూ తెలిసిందే. బ్రీఫ్గా చెప్పండి, అసలు ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఈ కెరియర్ ముందు బిఫోర్ ఎలా ఉండే, తర్వాత ఎలా వచ్చింది ఇండస్ట్రీకి వచ్చాక? మాదంతా భీమవరం దగ్గర అండి, వేంపాడు అని ఒక చిన్న విలేజ్. సో చిన్నప్పటి నుంచి రైటింగ్ ఇంట్రెస్ట్. ఓకే. ఐ యూస్ టు రైట్ అలాట్. అంటే కాకపోతే తెలుగు కన్నా ఎక్కువ ఇంగ్లీష్ మీద కొంచెం ప్యాషన్ ఎక్కువ ఉండేది. సో పోయట్రీ రాసేవాడిని, ఇంగ్లీష్ పోయట్రీ. సో ఎవరికన్నా ఫ్రెండ్ బర్త్డే అయితే వేరే వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తే నేను వాడి మీద పోయం రాసిచ్చేవాను, ఫ్రెండ్స్ బర్త్డేకి. ఓకే. అలా స్టార్ట్ అయింది. అలా కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఐ యూస్ టు రైట్. ఇప్పుడు నేచర్లో ఏదైనా ఎగ్జైట్ చేసింది, ఒక వర్షం వస్తే లేదంటే ఇంకోటి ఏదో వస్తే దాని మీద సరదాగా రాయటం, అలా అక్కడి నుంచి మేబీ పేట్రియాటిజం, ఒక దేశం మీద ఒకటి రాయటం, అలా అలా స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత నేను రెగ్యులర్గా, అంటే అది ఒక పెద్ద ఇదిగా ఏం తీసుకోలేదు నేను. తర్వాత నా స్టడీస్ అయిపోయాక గూగుల్లో జాబ్ వచ్చింది. ఓకే. సో జాబ్ చేస్తుంటే సమ్వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, శాలరీ వైజ్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ అంతా బాగుంది, కానీ దెర్ ఇస్ సమ్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనమాట లోపల ఉంది. యా. సో బాగానే ఉంది, కానీ దెర్ ఇస్ జస్ట్ వన్ లైఫ్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, దెన్ వాట్స్ ద పాయింట్ అన్న దగ్గర మొదలైంది. సో మొదలయ్యి ఏం చేద్దామంటే, నేను చూసుకున్నది ఒకే ఒక్కటండి, ఏంటంటే నేను ఏది చేస్తే అందులో నేను ఉండను, అది నా కెరియర్ అయి ఉండాలి. ఓకే. అంటే నేను ఏది చేస్తే అందులో నా మైండ్ ఉండకూడదు, నేను మర్చిపోవాలి టైంని, నా ఎనర్జీని అన్ని మర్చిపో. యా. అలాంటిది ఏది ఉంది అసలు అంటే, దెన్ ఐ ఫౌండ్ రైటింగ్. చిన్నప్పుడు రాసుకునేవాను కదా, అసలు వాట్ ఇఫ్ అన్న థాట్ నుంచి మొదలైంది. కానీ అలాంటి డైరెక్ట్గా మనం ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తే ఎవరు. సో అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, సరే డైరెక్ట్ క్రియేటివ్ రైటింగ్కి కష్టం కాబట్టి ఫస్ట్ మనం కంటెంట్ రైటింగ్తో మొదలు పెడదాం అని చెప్పేసి, బికాజ్ ఐఎమ్ వెల్ వెర్స్డ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో చాలా వెబ్సైట్స్కి, ఇప్పుడు కార్పొరేట్స్కి మార్కెటింగ్ మెటీరియల్ రెడీ చేయటం, బ్రోషర్స్ అవ్వచ్చు, వాళ్ళ వెబ్సైట్ కంటెంట్ అవ్వచ్చు, అలాంటి చేసేవాను అనమాట కంటెంట్ రైటింగ్, ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. అలా చేస్తూ ప్యారలల్గా ఐ యూస్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సినిమా అని. అలా చేస్తుంటే ఒకసారి పూరి జగన్నాథ్ గారు ఈజ్ లుకింగ్ ఫర్ ఎవరంటే ఆయన బుడ్డా హోగా తేరా బాప్ అనే మూవీ చేస్తున్నప్పుడు ఆయనకి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే, ఆయన తెలుగులో రాసింది పూరి గారికి, ఇంగ్లీష్లో అమితాబ్ బచ్చన్ గారికి అర్థమయ్యేలా చేయాలి, అలానే ట్రాన్స్లేషన్లో లాస్ ఉండకూడదు మళ్ళీ, ఆ డైలాగ్ ఇంపాక్ట్ కానీ ఇది కానీ సేమ్ ఫీల్ ఉండాలి అని. అలాంటి పర్సన్ గురించి వెతుకుతున్నారు ఆయన. చాలామంది ఇంటర్వ్యూ చేశారంట ఆయన, కానీ ఆయన దొరకట్లేదు. అంటే స్క్రీన్ ప్లే వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ కాంబోలో ఎవరు లేరు. సో అయితే అప్పుడు కోఇన్సిడెంటల్గా పూరి గారు రైటింగ్ టీంలో కళ్యాణ్ వర్మ అని మా ఫ్రెండ్ అనమాట, హీఈస్ వర్కింగ్ ఆయన అప్పులో. సో ఆయన రిఫర్ చేశారు, ఈయన ఇలా ట్రై చేస్తున్నారు, నీకు కొంచెం ఇంట్రెస్ట్ కదా, ఏమన్నా చూస్తావా అని. అప్పుడు వెళ్ళాను. అప్పుడు గోలిమార్ షూటింగ్ జరుగుతుంది, గోపిచంద్ గారిది. అప్పుడు సెట్కి వెళ్తే ఆయన ఒక సిచ్యువేషన్ చెప్పారు, బుడా హోగా తెరా బాపులో ఒక సిచ్యువేషన్ చెప్పి, ఇది ఎసెన్స్, దీన్ని ఇంగ్లీష్లో రాయి, ట్రాన్స్లేషన్ లాస్ ఉండకుండా రేపు ఒకసారి ఆఫీస్లో కలుద్దాం, రేపు ఒకసారి రాసి తీసుకురా అన్నారు అనమాట. సో అది యాక్చువల్గా అక్కడే ఒక 10 minutesలోనే రాసేసి ఆయనకి ఇచ్చాను. వెంటనే ఇచ్చాను. సో ఆయన సర్ప్రైజ్ అయ్యారు, అండ్ హీ లవ్డ్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్, నాకు స్టార్ట్ వర్క్ ఫ్రమ్ టుమారో అన్నారు అనమాట. సో ఆయనతో జర్నీ మొదలైంది. అది ఫుల్ టైమ్ ఇంటూ
డైరెక్ట్ రైటింగ్ కాదు కానీ అట్లీస్ట్ హిజ్ ట్రాన్స్లేషన్స్. సో అది నచ్చి ఆయన అంతకుముందు ఆయన స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాకు ఇచ్చి పోఖ్రీగా నుంచి అన్నీ ఇచ్చారు అనమాట. ఇచ్చి అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అడిగారు. ఎందుకంటే ఆయనకి మామూలుగా ఫిల్మ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా త్రూ అవుట్ ద వరల్డ్. ఆ యూనివర్సిటీస్కి ఎలా ఉంటాయంటే ఇండియన్ సినిమా మీద కూడా స్టడీస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. అందులో సౌత్ ఇండియన్ సినిమా హిట్ సినిమాలు ఏంటి అనేది కూడా స్టడీ చేస్తారు వాళ్ళు. సో ఆ భాగంగా సౌత్ ఇండియాలో హిట్ డైరెక్టర్స్ వీళ్ళు అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అలాగా వాళ్ళని ఆ యూనివర్సిటీస్ నుంచి అక్రాస్ ది వరల్డ్ ఈయనకి రిక్వెస్ట్ వచ్చి టాప్ డైరెక్టర్ రిక్వెస్ట్ వస్తే అందుకని అప్పుడు ఐ యూజ్ టు కన్వర్ట్ ప్రతిదీ అయింది. అలా చేశాను. అదంతా నచ్చి బిజినెస్ మ్యాన్కి కూడా ఐఎమ్ పార్ట్ ఆఫ్ అనమాట. అంటే ఫస్ట్ తెలుగులో ఒక సినిమాకి సబ్ టైటిల్స్తో వెళ్ళిన ప్రింట్స్ అనేది ఫస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే ఓకే. సో దానికి ఫస్ట్ టైం సబ్ టైటిల్స్ రాశాను అనమాట. సో అది సో అలాగా ఆయనతో జర్నీ అది. ఎనీథింగ్ ఇంగ్లీష్ రిలేటెడ్ కంటెంట్ అలాగా అది రాసేవాడిని. తర్వాత ఫుల్ టైమ్ ఇంటూ మూవీస్ అనేది ప్రశాంత్ వర్మ గారిది. డైరెక్ట్ ఇంకా వన్ ఆఫ్ ద రైటర్స్ అనమాట. వాటికి టీమ్ ఆఫ్ రైటర్స్లో ఒకరిని. ఆ తర్వాత మల్లేశం, తర్వాత శెట్టి, పొలిశెట్టి అండ్ మంగళవారం. జనరల్గా ఇప్పుడు స్టోరీ ఆఫ్ ఐడియా అనేది స్టోరీ రాస్తాం. ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐడియా అనేది ఎలా మొదలవుతుంది? ఒక డైలాగ్ నుంచా లేకపోతే ఒక ఎట్లా అని స్టార్ట్ అయ్యేది? క్యారెక్టర్స్ నుంచా ఎట్లా? ఫండమెంటల్గా మీరు ఎక్కడైనా చూసుకోండి, లైఫ్ ఇట్ సెల్ఫ్ బిగిన్స్ విత్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేనిదే కథ అనేది ఉండదు. సో కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉందో అక్కడ కథ పుడుతుంది. యాక్చువల్ మీ లైఫ్లో తీసుకోండి, నా లైఫ్లో తీసుకోండి. మీరు అడిగారు కదా నా బ్యాక్ స్టోరీ ఏంటి. యాక్చువల్గా నాకు నిద్రలేని రాత్రులు కాడ అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నా కథ మారిపోయింది. సో ఐ కెన్ యాక్చువల్లీ హ్యాపీలీ డూ గూగుల్లో జాబ్ చేసుకోవచ్చు ఆర్ వాట్ ఎవర్. బట్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే మొదలైందో దెన్ మీ గమనం మారిపోతుంది. సేమ్ అదే విత్ ఎవ్రీ స్టోరీ. బికాజ్ స్టోరీకి లైఫ్కి డిఫరెన్స్ లేదు. ఓకే. ఈవెన్ ఒక చైల్డ్ బర్త్ అవ్వాలన్నా కూడా కాన్ఫ్లిక్టే. ఒక తల్లికి పుట్టిన కాన్ఫ్లిక్ట్తోనే మనం పుడతాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద కాన్ఫ్లిక్ట్ అనమాట. సో 2 థింగ్స్ ఉంటాయండి ఎప్పుడు కథకి ఆ స్క్రీన్ ప్లేకి. ఎలా ఉంటుందంటే కాన్ఫ్లిక్ట్, చేంజ్. ఈ రెండే యాక్చువల్గా మొత్తం స్టోరీని స్క్రీన్ ప్లేని మొత్తం నడిపించే ఈ రెండే అనమాట. సో మీరు కథ అంటే ఏంటి అంటే సింపుల్గా మీరు అనుకోవాలంటే నిర్వచించాలంటే ద డ్యాన్స్ బిట్వీన్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ చేంజ్. సింపుల్. ఈ రెండాటిల మధ్యనే ఊగిసలాడుతూ ఉంటుంది అనమాట. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వచ్చిందో మీకు చేంజ్ వస్తుంది. అక్కడి నుంచి మొదలవుతుంది. చేంజ్ వల్ల మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే. అలాగనమాట. అదొక సైకిల్ లాగా. రియాక్షన్. యా. సో ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్స్ తీసుకుందాం. ఇప్పుడు జెర్సీ ఉంది. జెర్సీలో ఆడికి ఒక మామూలుగా ఆడి లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. మంచి క్రికెటర్ అదంతా. కానీ వాడికి ఒక డిసీజ్ రాగానే కాన్ఫ్లిక్ట్ రాగానే ఇమీడియట్గా చేంజ్ ఏంటి, వీడు ఆడకూడదు. ఆడితే చనిపోయే ఛాన్స్ ఉంది. ఫిజికల్గా ఇది చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు. సో ఆ చేంజ్ వల్ల ఇంట్లో అది చెప్పలేడు. హీ డజంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్. ఆ అమ్మాయి గమనించి ఇప్పుడు ఈ చేంజ్ వల్ల ఆమెలో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఏంటి ఇలాగా. సో ఆడు కాన్ఫ్లిక్ట్ వల్ల మళ్ళీ ఈ ఇళ్ళలో మళ్ళీ చేంజ్. ఇప్పుడు ఏదో చేయాలి కుటుంబానికి అన్నట్టు ఉంటుంది. సో ఈలోగా పిల్లోడు ఎంటర్ అవుతాడు. పిల్లోడు ఈయన హీరోగా చూస్తుంటాడు, హీరోగా అనేది. మళ్ళీ దానివల్ల వీడికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే నేను ఆడాలి, కానీ ఆడాలంటే ప్రాబ్లం. సో డిసీజ్ ఉంది, కానీ ఎలాగో పోతాం. పోయే ముందు కొడుకు దృష్టిలో హీరోగా సాటిస్ఫాక్షన్ చనిపోదాం అనే ఒక పాయింట్ వస్తుంది. సో ఇది మీరు కరెక్ట్గా చూస్తే ఏ కథకైనా కాన్ఫ్లిక్ట్ వస్తుంది మనకు ఫస్ట్. దానివల్ల చేంజ్ వస్తుంది. ఈ చేంజ్ మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ తీసుకొస్తుంది. మళ్ళీ అక్కడ ఈ మొత్తం ఒక సైకిల్ అనమాట. సో ద ఎంటైర్ సింపుల్గా చెప్పాలంటే ఈ రెండాటిల మధ్యన ఇది ఉంటుంది అనమాట.
సో ఓకే, ఇప్పుడు మన జనరల్గా మీ ఫిలిమ్స్లో స్క్రీన్ రైటింగ్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక స్క్రీన్ ప్లే అనేది ఎక్కువసార్లు కష్టపడింది, స్ట్రగుల్ అయింది అంటే ఎన్నిసార్లు చేసినా సరే మళ్ళీ రిపీట్గా రాయాల్సి వస్తుంది, దేనికి రాశారు? మంగళవారంకి ఒకటి చాలా చాలా చాలాసార్లు అయ్యింది వెర్షనింగ్. ఇది షెట్టికి కూడా చాలా చేంజెస్ జరిగినాయి. ఆల్మోస్ట్ మాకు అది 2 years పట్టింది. ది ఎంటైర్ 3 రైటర్స్ మేము, అనురాగ్, నేను, నారాయణ అని ఇంకా వేరే, అండ్ ఆఫ్ కోర్స్ మహేష్ గారు డైరెక్టర్. దానికి చాలా వెర్షన్స్ రాసాం. సో ఎలా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్స్ ఇంటెన్షన్, మాకు ఇలా కావాలని. ఒకసారి యాక్టర్స్ కొంచెం మీకు అయ్యాక యాక్టర్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది, ఇలా కాదు ఇలా వెళ్తే బాగుంటుంది కదా అని. సో అలాగా ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ అనమాట. సో మనం రైటర్స్ రూమ్లోకి వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాం రాసాం అనేం ఉండదు అసలు. యాక్చువల్గా రైటర్స్ జాబ్ ఈజ్ మచ్ మోర్ టఫ్ అనమాట. మీరు ఇంటికి వెళ్ళినా, మీరు ఈవెన్ స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా అదే రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది క్రాక్ అయ్యేదాకా మనకి ఇట్స్ కైండ్ ఆఫ్ వైరస్ లాగా. అలాగే అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మల్లేశంకి అయితే రీసెర్చ్ వర్క్ చాలా జరిగింది. సో అది బయోపిక్ కాబట్టి సో రీసెర్చ్ వర్క్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసాం. ఇవి ఎలా ఉంటాయంటే ఛాలెంజింగ్గా ఉంటాయి ఖచ్చితంగా, కానీ సాల్వ్ అవటం ఈజీ అవుతుంది రిలేటివ్గా. ఓకే. సో ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒకటి చెప్పాను కదా, కాన్ఫ్లిక్ట్. ఇది ఇప్పుడు ఎజ్యూమ్ ఒక సినిమాని చూస్తున్నారు మీరు. ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా కథలో 3 రకాలుగా ఉంటాయి. డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్, వ్యూవర్ సుపీరియర్ పొజిషన్, ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్, మూడోది క్యారెక్టర్ సుపీరియర్ పొజిషన్ అని 3 ఉంటాయి. అంటే ఎలా అంటే కొన్నాటిల్లో సుపీరియర్ పొజిషన్ ఎప్పుడు డైరెక్టర్దే. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది క్యారెక్టర్కే తెలీదు, ఆడియన్స్ కూడా తెలియదు, ఓన్లీ డైరెక్టర్కి మాత్రమే తెలియదు దాని విజన్. దాన్ని డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్ అంటారు. ఇప్పుడు మీరు 6th సెన్స్ అని చూసారు, హాలీవుడ్, అది చాలా ఫేమస్. అది మనకి అంటే ఒక ట్విస్ట్తో ప్రపంచాన్ని షాక్ చేసిన అద్భుతమైన సినిమా అది. సో అది ఎవరు చూడకపోతే, అంటే ఇది స్పాయిలర్, వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి తర్వాత చూడండి. సో అందులో ఏంటంటే త్రూఅవుట్ సినిమా ఒక పిల్లోడు ఇంకో మేల్ క్యారెక్టర్, ఓ పెద్దోడు అడల్ట్ అండ్ చైల్డ్ మధ్యన జరుగుతూ ఉంటుంది. మొత్తం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదేదో చేస్తున్నాడు, ఇది అబ్బాయి ఏదో కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు, వాడు సైకాట్రిస్ట్ వచ్చి ఏదో రిజాల్వ్ చేస్తున్నాడు అన్న ఫీల్లో ఉంటాం అనమాట. లాస్ట్లో రివీల్ అయ్యేది ఏంటంటే యాక్చువల్గా పిల్లోడు అంటే అబ్బాయి అంటే అడల్ట్ హీరో ఆ పిల్లోడిది రిజాల్వ్ చేస్తున్నాడు అనుకుంటాం కదా, కానీ రివర్స్లో ఉంటుంది. యాక్చువల్గా పిల్లోడు హీరో ప్రాబ్లం రిజాల్వ్ చేస్తుంటాడు. సో ఎవడైతే సైకాట్రిస్ట్ వచ్చాడో ఆడు యాక్చువల్గా ఆడు చనిపోయాడు. సో చనిపోయాడు, వాడు రిజల్యూషన్ కోసం ఈ దగ్గరికి వస్తాడు అనమాట. సో ఐ సీ డెడ్ పీపుల్ అని చాలా ఫేమస్ డైలాగ్ అందులో. మనకి ఓకే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది, అందులో ఉన్న క్యారెక్టర్స్కి అంటే ఆ పిల్లోడు మదర్కి కానీ లేదంటే వాళ్ళెవరికి కూడా ఏంటనేది తెలీదు. లాస్ట్కి తెలుస్తుంది అనమాట. ఇది డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్. ఈవెన్ కూడా ఆలో కూడా మీకు ఫస్ట్ అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈవెన్ కంచరపాలెం డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్. లాస్ట్ వరకు ఇదంతా ఎన్ని కథలు రిలేటెడ్ టు ఒకళ్ళయ్యే అనేది తెలియదు కంచరపాలెం, లాస్ట్కి తెలుస్తుంది. సో దీన్ని డైరెక్టర్ సుపీరియర్ పొజిషన్ అంటారు. రెండోది ఏంటంటే ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్, అంటే వ్యూవర్స్ సుపీరియర్ పొజిషన్. అంటే ఇప్పుడు జరుగుతున్నది క్యారెక్టర్కి తెలీదు, కానీ ఆడియన్స్కి ఎక్కువ తెలుసు అది జరుగుతున్న దాని గురించి. సో ఫర్ ఇన్స్టెన్స్ మీరు బాహుబలిలో అమరేంద్ర బాహుబలి ఇక్కడికి వస్తాడు, కుంతల రాజ్యానికి వస్తాడు, అనుష్క అక్కడికి వచ్చాక అదంతా చేస్తాడు. అక్కడ ఏంటి, కుంతల రాజ్యంలో ఉన్న జనాలకి ఈడు అమరేంద్ర బాహుబలి అని చెప్పడం స్టార్టింగ్ చెప్పడం. సో వాళ్ళు ఈడో తింగరోళ్ళ నటిస్తూ ఉంటాడు, కానీ ఆడియన్స్కి తెలుసు. ఓకే, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ తెలియదు. అఫ్ కోర్స్ కట్టప్పకి అమరేంద్ర బాహుబలి వీళ్ళిద్దరికి తెలుసు, కానీ మిగతా కుంతల రాజ్యంలో ఎవరికి కూడా వీడు అది అనేది
తెలీదు, ఆడియన్స్కి తెలుసు. దీన్నే ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్ అంటారు. ఓకే. సో ఆడియన్స్ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాజమౌళి గారు దీన్ని చాలా బాగా యూజ్ చేస్తారు, ఆయన సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. అంటే క్యారెక్టర్ కన్నా ఆడియన్స్ని ఒక మెట్టు పైన పెడతారు. పల్స్ పెట్టినప్పుడు వీడు చాలా ఎంజాయ్ చేస్తాడు ఆ మూమెంట్. తెలిసిపోయి ఇప్పుడు వాడు అంత అమరేంద్ర బాహుబలి ఒక తింగరోడి కింద నటిస్తున్నప్పుడు ఆ యుద్ధ వచ్చి ఆయన చేసేస్తుంది, వీడు అంత బలశాలి కానీ ఏం చేయడు అన్నప్పుడు రేపొద్దున రివీల్ అవుతుంది చూడండి రా అని ఒక ఆడియన్స్ కు హై ఉంటుంది అనమాట. వాడు ఎవడు అనుకుంటున్నారు అనేది ఒక హై ఉంటుంది. సో దీన్ని టెక్నికల్ గా డ్రామాటిక్ ఐరనీ అంటారు. ఓకే. మామూలుగా అయితే ఆడియన్స్ సుపీరియర్ పొజిషన్ అనమాట. ఇది మోస్ట్ యూజ్డ్ ట్రోప్ ఇన్ రాజమౌళి గారు సినిమాల్లో ఇదంతా. సో ఇది రెండోది. మూడోది క్యారెక్టర్ సుపీరియర్ పొజిషన్. అంటే క్యారెక్టర్ తెలుసు ఏం జరుగుతుందో కానీ ఆడియన్స్కి తెలియదు. ఓకే. ఇప్పుడు ఒక మర్డర్ ఉంది, ఒక మర్డర్, ఆ మర్డర్ ఎవడు చేసాడు అనేది చేసినోడికి తెలుసు సినిమాలో, కానీ మనకు తెలియదు. సో ఇది క్యారెక్టర్ సుపీరియర్ పొజిషన్. ఎవడు చేసాడు అంటే ఇట్లనే హూ డన్ ఇట్ థ్రిల్లర్స్ అంటారు, హూ డన్ ఇట్ మిస్టరీస్ అంటారు. ఎవడు చేసాడు అనేది ఆడియన్స్ తెలీదు, ఎంగేజింగ్గా ఉంటుంది. మనం కూడా నెత్తుతాం, పోలీస్ ఎంత క్యూరియస్గా ఎవడరా నెత్తుతాం, వాడితో ట్రావెల్ అవుతాం. ఇది క్యారెక్టర్ సుపీరియర్, క్యారెక్టర్ మాత్రమే తెలుసు అనమాట. ఇలా రకరకాలు ఉంటాయి. అంటే వెన్ యూ అండర్స్టాండ్ సినిమా ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్ దెన్ యూ కెన్ అంటే అది క్రాక్ చేయటం అది ఈజీ అవుతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు రైటర్స్ బ్లాక్స్ ఉంటాయి. సో మనం ఎంత రాసినా సరే ఏదో ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోతాం. సో ఇప్పుడు ఈరోజు రాసిన తర్వాత మీరు అన్నట్టుగా మళ్ళీ ఏదో వేరే ఫ్లోలో ఉంటాం, కానీ ఆ సిచ్యువేషన్ తిరుగుతూ ఉంటుంది మైండ్లో. సో తర్వాత మళ్ళీ రేపు వెళ్ళిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే రాసుకుంటారు, నోట్స్లో గుర్తొచ్చిన వెంటనే రాసుకుంటారు, లేకపోతే మళ్ళీ అదే కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో డిఫరెన్స్ ఎలా చెప్తారు దానికి? రైటర్స్ బ్లాక్ ఆర్ క్రియేటివ్ బ్లాక్ అని కూడా అంటారు. అది చాలా సహజం అండి, ఎవరికైనా అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న ఎవరికైనా వస్తుంది. ఈవెన్ ఒక ఆర్టిస్ట్ పెయింటర్ ఏదైనా వేసినా కూడా దీన్ని ఎలా ఫైనలైజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఎవరికైనా కామన్. అంటే మైండ్తో పని ఉన్న ప్రతి ఒళ్ళకి వస్తుంది అది మైండ్ బ్లాక్, క్రియేటివ్ బ్లాక్. అంటే రకరకాలుగా ఓవర్కమ్ చేయొచ్చు. సపోజ్ మనం ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్గా చెప్తాను. అంటే ఇన్ ఏ సెన్స్ ఇది కూడా కాన్ఫ్లిక్టే కదా రైటర్కి. ఆ క్యారెక్టర్, ఆ సీన్ నేను రాసా, కానీ ఆ సీన్ నాకెందుకో ఇది ఇందులో సరిపోవట్లేదు, దీన్ని ఇంకా డ్రామా ఇంక్రీజ్ చేయాలి, లేదా ఇంకా కొంచెం టైట్ చేయాలి స్క్రీన్ ప్లే అని ఏదో నాకు అనిపిస్తుంది. ఇది నథింగ్ బట్ రైటర్స్ బ్లాక్. ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. రైటింగ్లో మీరు ఫండమెంటల్ రూల్ ఏంటంటే రైటింగ్ ఈజ్ డిఫైనింగ్, అంటే ఊరికే డిఫైన్ చేయి, కానీ రీరైటింగ్ ఈజ్ రిఫైనింగ్, దాన్ని రిఫైన్ చేయటం. సో ఆల్ రైటింగ్ ఈజ్ యాక్చువల్లీ రీరైటింగ్ అనమాట. మీరు ఫస్ట్ రాసే రైటింగ్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఉందో యు ఆర్ జస్ట్ డిఫైనింగ్ సర్టన్ థింగ్స్. ఓకే. కానీ యాక్చువల్ రైటింగ్ రీరైటింగ్, అంటే రాసిన దాన్ని మళ్ళీ 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 చేయాలి, కమ్ బ్యాక్. యా. సో మళ్ళీ రాయటంలో నేను ఏం యాడ్ చేస్తున్నాను కథలో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఎస్యూమ్ వాడు హోమ్ లోన్ ఏదో కట్టాడు, ఎవ్రీ మంత్ కట్టాలి, ఈఎంఐస్ పే చేయాలి. అలా ఉండగా సడన్గా వాడికి ఆఫీస్లో పింక్ స్లిప్ ఇచ్చారు, అంటే రిజైన్ చేయాలి, లే ఆఫ్ ఏదో జరుగుతుంది. సో ఆబ్వియస్గా వాడికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇప్పుడు దాని మీద నేను ఇంకోటి యాడ్ చేశాను. అయితే దాంతో వాడు విసిగెత్తిపోయి ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోయాడు ఇంటికి అనుకుందాం. ఇప్పుడు ఇలా రాసిన ఫస్ట్ సీన్ అనుకుందాం, ఫస్ట్ డ్రాఫ్ట్లో ఎలా ఉంది, కానీ నాకు ఎందుకో ఇది కొంచెం బ్లాండ్గా ఉంది, అంటే కొంచెం చప్పగా ఉంది. దీనికి ఇంకేమి యాడ్ చేయొచ్చు, ఎందుకంటే మొత్తం నెక్స్ట్ జరగబోయే కథకి ఇది ఇంటెన్సిటీ పెంచితే కానీ నాకు ఇది కరెక్ట్గా అతకట్లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది రాస్తున్నప్పుడు, లేదా ఎవరికైనా చెప్పినప్పుడు ఇందులో ఏముందిలే ఎలా అనొచ్చు. సో అప్పుడు నేనేం చేయొచ్చు అంటే, కాన్ఫ్లిక్ట్ అనేది రకరకాలుగా ఉంటుందండి. ఫస్ట్ ఉండే రకం ఏంటంటే
కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్. నాతో నాకు కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు నాకేదో డిసీజ్ వచ్చింది, ఆ కాన్ఫ్లిక్ట్ నాతో నాకే. కాన్ఫ్లిక్ట్ విత్ అదర్స్, నాకు వేరే వాళ్ళతో వచ్చింది. నేను ఇప్పుడు రెండో రకం ఉంది కదా, దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఇందులోకి. ఒకటి ఏమొచ్చింది, వీడికి జాబ్ లాస్ అయ్యింది, ఆడి కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్. ఆ కోపంతో మేబీ వాడు కొలీగ్ ఏదో అంటే సడన్గా ఏదో అన్నాడు, అది ఇంకా పెరిగిపోయింది. పాప నిజంగా ఆ టైప్ కాదు వీడు, కానీ ఆల్రెడీ పెయిన్లో ఉన్నాడు కదా. సో ఎవడన్నా పలకరించినా ఏదో ఇదే అవుతుంది. సో కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్ నేను ఏం చేస్తున్నాను, కాన్ఫ్లిక్ట్ విత్ ద అదర్స్లోకి తీసుకెళ్తున్నాను. సో అంతకుముందు బాగానే ఉన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోయింది. ఇప్పుడు వీడేదో అనరాని మాట అనేసాడు. ఓకే, ఆ కోపంతో వీడు చాలా కోపంతో ఫ్రస్ట్రేట్ అయ్యి కిందకు వచ్చాడు. కిందకు వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలి లేదా బార్కి వెళ్ళిపోవాలి, ఏదో మందు కొట్టాలి నన్ను ఏదో డిసైడ్ అయ్యాడు. చూస్తే క్యాబ్ ఏదో బుక్ చేస్తున్నాడు, రావట్లేదు, ఇంకా పెరుగుతుంది ఇంటెన్సిటీ. సరే పోనీ నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. సడన్గా వర్షం వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్ నుంచి కాన్ఫ్లిక్ట్ విత్ ద అదర్స్లోకి స్లోగా కాన్ఫ్లిక్ట్ విత్ ద నేచర్. అంటే ఐఎమ్ ఎక్స్పాండింగ్ ద హొరైజన్ కొంచెం కొంచెం. వర్షం వచ్చేసరికి సడన్గా పెరిగిపోయింది, అందరూ ఇది ఇంకా ఈ లోపల ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. లోపల ఫ్రస్ట్రేషన్ పెరిగి కొలిది ఇది బయట కాన్ఫ్లిక్ట్ కూడా పెంచుతున్నాను. బయట కాన్ఫ్లిక్ట్ పెరిగి కొలిది వీడి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇంకా పెరిగిపోతాం. అర్థమవుతుందండి. సో ఇలాగా మనం ఎలా చేయొచ్చు కాన్ఫ్లిక్ట్ని అని ఇలాంటి పద్ధతులు మీరు అర్థం చేసుకుంటే రైటర్స్ బ్లాక్ అనేది మీరు దాన్ని అధిగమించడం చాలా ఈజీ, ఓవర్కమ్ చేయొచ్చు. సో ఓకే, మనకి ఇది రావట్లేదు, కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్ ఉంది, ఇప్పుడు అదర్ని తీసుకొద్దాం లేదా నేచర్ని తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది. ఇందులోనే దీన్ని ఎలాబొరేట్ చేసుకుంటే చాలా రకాలు ఉంటాయండి. కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్ అనుకోండి, సెల్ఫ్ కెన్ బి ఒక డిసీజ్ అవ్వచ్చు, లేదా సెల్ఫ్ కెన్ బి ఒక హ్యాబిట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు మహానుభావుడు తీసుకుంటే వాడికి ఉండే అది ఓసిడి. సో కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫే అది. ఆడు శుభ్రంగా లేకపోతే ఇష్టపడ్డ. ఇంకోటి ఉంది మనకి మెమరీ, నానిది మెమరీ లాస్ ఉంటుంది, మెమరీ ఏంటది మూవీ బలి మగాడు. సో అది కూడా కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫే. మళ్ళీ కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇట్ కెన్ బి హ్యాబిట్, ఇట్ కెన్ బి ఒక లక్షణం అయి ఉండొచ్చు ఆ వ్యక్తిది, ఇట్ కెన్ బి ఒక డిస్ఫంక్షనాలిటీ ఇలాగా. ఇప్పుడు మీరు ఫర్ ఇన్స్టెన్స్ మీరు తీసుకుంటే మహానటి కూడా కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫే. ఆమె ప్రాబ్లం ఏంటి, ఎడిక్షన్ టు సమ్ ఆల్కహాల్ అవ్వచ్చు, కానీ దాని లోపలికి వెళ్తే ఆమె కాన్ఫ్లిక్ట్ ఏంటంటే షీ డజంట్ నో హౌ టు హ్యాండిల్ రిలేషన్షిప్స్. అవతల వ్యక్తిని కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోవటం వల్ల ఒక దాంట్లో ఇరుక్కుని కైండ్ ఆఫ్ అది అందులోంచి. అంటే కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫ్లో ఇన్ని రకాలు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, అర్జున్ రెడ్డిలో కూడా కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫే. వాడు ఈ అమ్మాయి నాది అని ఫిక్స్ అవటం వల్ల దాంట్లోంచి రాలేక అలా ఎడిక్షన్లోకి వెళ్ళి, ఇప్పుడు ఇన్ ఎ సెన్స్ మహానటి అర్జున్ రెడ్డి కూడా ఒక కోర్లో ఒకలాగే ఉంటాయి. సో ఈవెన్ పుష్ప తీసుకోండి, దాని కోర్లోకి వెళ్తే కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫే అది కూడా. ఎలాగంటే ఈగో కన్నా మోర్ అంటే ఆ క్యారెక్టర్లో అండర్ స్కోర్ చేసే ఫ్లా ఏంటంటే అందులో అతని కథ ఎప్పుడు మొదలవుతుంది, యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ వేరే వాళ్ళు ఇతన్ని తక్కువగా చూస్తున్నారు. అది మేబీ ఫాదర్ వల్ల రిలేషన్షిప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ బ్రదర్స్. ఇప్పుడు దాని కోర్లో చాలా తవ్వి చూస్తే అందులో ఉండేది పుష్ప యొక్క ఫ్లా ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూన్యత. నేను తక్కువ, వీళ్ళు ఎక్కువ, నన్ను సరిగ్గా చూడట్లేదు అన్న దానిలోంచి వాడు ఎదగాలనుకుంటాడు. నేను వాళ్ళకన్నా పైన ఉండాలంటే ఏం చేయాలి, ఆ ప్రాసెస్లో వెళ్తాడు. అందుకే స్మగ్లింగ్ ఏదైనా పర్లేదు నేను గెలవాలి. సేమ్ కేజీఎఫ్లో కూడా అంతే. సో నువ్వు మటుకి ఒక బంగారంలో చనిపోవాలని అమ్మ. సో ఇలాగా అంటే వెన్ యూ అండర్స్టాండ్, ఇప్పుడు ఓన్లీ కాన్ఫ్లిక్ట్ విత్ ద సెల్ఫే ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కాన్ఫ్లిక్ట్ విత్ అదర్స్కి వెళ్ళండి, అదర్స్లో ఎవరైనా ఉండొచ్చు.
మీ లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు, లేదా కాన్ఫ్లిక్ట్ విత్ ఫ్యామిలీ అవ్వచ్చు. ఇప్పుడు బొమ్మరిల్లు బెస్ట్ ఎగ్జాంపుల్, ఫాదర్. ఇంకా ఇప్పుడు గౌతమ్ ఎస్ఎస్సి, అందులో ఫ్యామిలీ ఇది, యా అలాగా, యా ఫ్యామిలీ. ఆ అదర్స్లో ఒకసారి ఫ్రెండ్స్ ఉండొచ్చు. గులాబీ ఉంది మూవీ, అందులో ఫ్రెండ్ మోసం చేస్తాడు, మనం ఊహించం. అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు, హీరోని ఎత్తుక్కుంటా ఉంటాడు, జైలు చక్రవర్తి. ఫైనల్ తెలిసిందంటే ఫ్రెండే ఇచ్చేస్తాడు. టు అన్ ఎక్స్టెంట్ కుమారి 21 ఫ్రెండ్సే. సో ఇలాగా అంటే వెన్ యూ అండర్స్టాండ్ డైసెక్ట్ సినిమా ఇన్ వేరియస్ యాంగిల్స్, కాన్ఫ్లిక్ట్ విత్ అదర్స్లో ఎవరెవరు వచ్చినాయి, ఏమున్నాయి. ఇప్పుడు నేను రైటర్స్ బ్లాక్లో స్టక్ అయ్యాను అనుకోండి, దెన్ ఐ విల్ డైసెక్ట్ ఇన్ వాట్, నేను ఇలా వెళ్తే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందా, మేబీ ఇలా వెళ్ళొచ్చా, సెల్ఫ్లో ఇన్ని రకాలు ఉన్నాయి, అదర్స్లో ఇన్ని రకాలు ఉన్నాయి, అలా. నెక్స్ట్ ప్రస్థానం కూడా ఉంది. ప్రస్థానం, యా కరెక్ట్, మంచి ఎగ్జాంపుల్. ఈవెన్ ఇప్పుడు చూడండి, కాన్ఫ్లిక్ట్ విత్ ద నేచర్కి వెళ్ళాం అనుకోండి, నేచర్లో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. ఇట్ క్యాన్ బి, నేచర్ క్యాన్ బి ఒక్కొక్కసారి ఇందాక అనుకున్నట్టు వర్షం వచ్చింది, దానివల్ల ఏదో యాక్సిడెంట్ అయ్యింది. మీరు ఇది చూస్తే శేఖర్ కమ్ములా గారిది జర్నీ కూడా జర్నీ ఇది జరుగుతుంది, కానీ అందులో నేచర్ ఉంటుందా, వర్షం లాంటిది ఏం రాదు. అంటే మన బస్సు గుద్దుకుంటే నేను అనేది ఇదండి, మన శేఖర్ కమ్ములా గారిది ఆనంద్. ఆనంద్లో యాక్చువల్ కాన్ఫ్లిక్ట్, వర్షం వస్తున్న రాత్రి వాళ్ళు వెళ్తే వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. సో కాన్ఫ్లిక్ట్ విత్ నేచర్, అది రూట్, దాని నుంచి ఎక్స్టెండ్ అయ్యి చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి విత్ ఇన్ ద నేచర్లో సూపర్ న్యాచురల్ థింగ్ కూడా ఉండొచ్చు. ఎజ్యూమ్ మీరు చంద్రముఖి తీసుకున్నారు, ఒక హర్రర్ ఎలిమెంట్, కాంచన. సో ఇవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ విత్ ద సూపర్ న్యాచురల్, సమ్ అదర్ హారిఫిక్ ఎలిమెంట్. ఇంకా మేబీ ఒక్కొక్కసారి గాడ్తో కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. అది వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్, గోపాల ఓ మై గాడ్ అని హిందీలో వచ్చింది, అక్షయ్ కుమార్. ఇంకా చాలా ఉంటాయి, చిరంజీవి గారి మంజునాథ. సో ఈ కాన్ఫ్లిక్ట్ విత్ ద గాడ్ ఉంటుంది. అమ్మోరు. సో ఇలాగా అంటే వెన్ యూ, అంటే విత్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ అన్న ఒక ఎలిమెంట్లో మీరు డైసెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే, మీరు రైటర్స్ బ్లాక్ వచ్చినప్పుడు వీటిలో ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, నేను డ్రామటైజ్ ఎలా చేయొచ్చు, ఇంటెన్సిఫై ఇలా చేయనా, లేదా నాకు సరిపోవట్లేదు, ఇది కొంచెం నాట్ ఎనఫ్ అన్నప్పుడు, దెన్ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు యువర్ టేబుల్. ఇప్పుడు ఇలా పెడదాం అలా పెడదాం అని స్టార్ట్ చేస్తే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. స్టార్స్ అంటే జస్ట్ లైక్ డెమిగాడ్స్. సో వాళ్ళకి అతిథులు, సినిమా ఫ్లాప్ కి హిట్ కి సంబంధం లేదు. కరెక్ట్. సో వేరే హీరోస్ ఉంటారు, మూవీ స్టార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అనుకుందాం, ఆదిపురుష్ ఫ్లాప్ అయింది, సో ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఇటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు. సో అట్లా కొంతమంది మూవీ స్టార్స్ లో స్క్రిప్ట్ బాగుంటేనే హిట్ అవుతుంది మూవీ. మూవీ స్టార్స్ కాదు, స్టార్స్ అని ఫీల్ అవుతారు. సో వాటికి ఎలా ఒపీనియన్ మీద? వన్స్ మీరు స్టార్ని ఓన్ చేసేసుకున్నాక ఆడియన్స్, ఫ్లాప్తో సంబంధం లేదు. మీరు రజనీకాంత్ గారికి కూడా చాలా ఫ్లాప్స్ వచ్చినాయి, కానీ తర్వాత చంద్రముఖి పడ్డాక తర్వాత ఆయనకి ఇది లేదు. సో అలాగా ప్రతి వాళ్ళకి ఉంటాయి. ద పర్పస్ ఆఫ్ అచీవింగ్ దట్ స్టార్డమ్ ఈ ఫెయిల్యూర్ని ఇర్రిలవెంట్ చేయడానికే. ఓకే, యాక్చువల్గా చాలామంది సక్సెస్ అంటారు కదా, సక్సెస్ యొక్క ఉద్దేశమే ఫెయిల్యూర్ ఇర్రిలవెంట్ అయిపోవటం. అంటే తర్వాత కన్సిక్యూటివ్గా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అది బియాండ్ దట్ ఎదిగిపోవడమే యాక్చువల్ స్టార్డమ్. అందుకే మీరు చాలా మందికి వచ్చినాయి కదండి ఫ్లాప్స్ వచ్చినా కూడా అది వాళ్ళు రీచ్ అయ్యారంటే అది నిజంగా ట్రూ స్టార్డమ్. సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, వాళ్ళకి మాత్రం అలాగే ఉంటుంది, ఎఫెక్ట్ అవ్వదు అనేది. అది ట్రూ స్టార్డమ్. అంటే మీరు అనేది ఎవ్రీ ఫ్రైడే మూవీ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయినప్పుడు మూవీ బాగుంటేనే ఆడియన్స్ వెళ్తారు థియేటర్కి, ఫుల్ అవుతుంది, లేకపోతే వెళ్ళరు. స్టార్స్ మాత్రం ఆ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, స్టూడెంట్స్ కావచ్చు, వెళ్ళిపోతారు. సో అనేది ఫ్లాప్ చేయరు, దాన్ని ఎలాగైనా ఆడిస్తారు యావరేజ్ కన్నా సరే. ఎందుకు వాళ్ళు డౌన్లో ఉండట్లేదు, రియాలిటీ చూడట్లేదు. అంటే రియాలిటీ చూడట్లేదు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్టార్డమ్ అని నా ఫీలింగ్. అంటే రియాలిటీ చూడాల్సిన అవసరం లేదేమో వాళ్ళకి. ఓకే,
అని, ఎందుకంటే దట్ అచీవ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా. అంటే ఫ్లాప్తో సంబంధం ఉండదండి బేసిక్గా స్టార్కి. మీరు ఎనీ ట్రూలీ ఈయన స్టార్ అంటేనే దాని కొలమానమే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా వాళ్ళు సర్వైవ్ అయ్యి స్టిల్ మళ్ళీ ఒక 10 years కూడా ఇచ్చినా కూడా అవుతున్నారంటే అది ట్రూ స్టార్డమే కదండి. సేమ్ అది అందరికీ జరిగింది కదా, రజనీకాంత్ గారికి జరిగింది, చాలా మంది జరిగింది అది, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా, సల్మాన్ ఖాన్ కూడా. యా. ఇప్పుడు ఆయన ఫ్లాప్స్ ఉన్నాయి కానీ ఒక హిట్ మళ్ళీ వచ్చేసరికి ఇంకో 5 years ఆర్ 10 years ఆయన చూసుకోక్కర్లేదు. మీరు అంతెందుకు, అంతకుముందు షారుఖ్ ఖాన్ గారు ఎంత క్రంచ్లో ఉన్నారు కానీ సడన్గా అట్లీ ఆ మూవీ అండ్ సమ్ అదర్ మూవీ 2 జవాన్ ఇవి హిట్ అయ్యేసరికి ఆబ్వియస్గా మళ్ళీ రీబౌండ్ అయిపోయారు కదా. అదే స్టార్డమ్ అంటున్నాను యాక్చువల్లీ. సో అట్లాగే ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఫ్లాప్ అయితే ఒప్పుకోవు, కానీ ఎందుకంటే బిజినెస్ జరగడానిక, నెక్స్ట్ మూవీకి రావడానిక, నెక్స్ట్ హీరో మాకు ప్రొడక్షన్ హౌస్ రావడానికి చేస్తారు అట్లా ట్రిక్ అది. వస్తాయండి, వస్తాయి. మరీ అంత బ్లేటెంట్గా తప్పుడి చూపించే ఉండవు. మేబీ 10-20% కొంచెం నెంబర్స్ అటు ఇటు ఉంటాయేమో కానీ అంత అలా ఉండవు నెంబర్స్. యా, ఖచ్చితంగా ట్రూ టు వాట్ హ్యాపెన్. కొంచెం 10% అటు ఇటు ఉండొచ్చు తప్ప అసలు లేని దానికి అనేది. ఎందుకంటే నిజంగా అలా ఉందనుకోండి, ట్రేడ్ క్రిటిక్స్ బోల్ మంది ఉంటారు. ఇప్పుడు కోమల్ నాహత అని ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు నిజంగా. వాళ్ళు అనుకుంటే ఎంత దారుణం అనేది అనుకుంటే ఏదో పాయింట్లో వాళ్ళకి వీళ్ళకి పడినప్పుడు అయినా వాళ్ళు బయటకు వచ్చేసి రివీల్ చేస్తారు కదండి. ఇదేమి చంద్రుడి మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళాడా లేదా అన్న కాన్ఫ్లిక్ట్ ఏం కాదు కదా. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మీరు బాహుబలి చెప్పారు కాబట్టి, సో త్రిబుల్ గురించి మాట్లాడతాం. ఇద్దరు జనరల్ రియాలిటీ కలవలేదు ఎప్పుడు. అల్లు సీతారామరాజు కొమరం కలవలేదు. ఆ టైం పీరియడ్లో వేరే వేరే ఉన్నారు వాళ్ళు. సో ఇద్దరు ఫిక్షనల్ క్యారెక్టర్ని సృష్టించి పేర్లు వాడుకొని వాళ్ళు పెట్టారు. రాజమౌళిగా తీశారు కాబట్టి ఆడియన్స్ చూశారు. అదే స్మాల్ డైరెక్టర్ అయితే అంత బడ్జెట్ పెట్టి తీయగలరా? తీయలేరండి. అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ డైరెక్టర్ అంటే ఆయన అనుకున్న తీయగలగటమే కదండి యాక్చువల్. నిజంగా మీరు ఇందాక స్టార్ అన్నట్టు ఈయన స్టార్ డైరెక్టర్ కదా. అచీవింగ్ దట్ స్టార్డమ్ యాజ్ డైరెక్టర్ మనం కన్విన్స్ చేశారు కదా ఆయన. ఆయన దాచి పెట్టి అలా ఏం చేయలేదు కదా. ఆయన ఫస్ట్ ప్రెస్ మీటే చెప్పారు ఇది నేను కొంచెం ఫిక్షన్ యాడ్ చేస్తున్నాం అనేది. అండ్ అది అద్భుతమైన క్రియేటివ్ థాట్ ప్రాసెస్ కదా. అలా ఎప్పుడు జరగలేదు కదా మన ప్రపంచ చరిత్రలోనే. రియల్ లైఫ్ వాళ్ళని తీసుకుని ఇంకొంచెం ఫిక్షన్ యాడ్ చేసి వీళ్ళు కలిస్తే ఏంటి అనేది రాలేదు కదా. అంటే నాకు తెలిసి రాలేదు, వచ్చిందేమో నాకు తెలీదు. సో అంటే వేరే లెవెల్ ఆఫ్ రైటింగ్ అని నా ఫీలింగ్. యా. అంటే స్క్రిప్ట్ అట్లా డిమాండ్ చేస్తే చేయగలరా? అలాగే జనరల్గా వేరే వాళ్ళు చేయలేరు కదా, రాజమౌళి మాత్రం సెట్ అవుతుందా? వేరే వాళ్ళకి అంటే మనం అలా మాట్లాడలేం కానీ సో రాజమౌళి డెఫినెట్లీ ఈజ్ మాస్టర్ స్టోరీ టెల్లర్ అండి. ఇప్పుడు RRR కానివ్వండి, ఇట్లా KGF కానీ అనుకుంటాం సార్. ఇప్పుడు ఈ హై బడ్జెట్ అనుకుంటున్నారు కానీ కొంచెం బ్యాక్ వెళ్తే కాలిపని అని మూవీ వచ్చింది. అది హై లెవెల్ బడ్జెట్. అది అటువంటి స్క్రీన్ ప్లే ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను రావట్లేదని చెప్పేసి. సో ఎందుకని అట్లాంటి స్క్రీన్ ప్లే మళ్ళీ ఇది రావట్లేదు? కలపని ఆయనండి, ఆయన పేరేంటి, ప్రియదర్శి గారు. అలాంటి కథలు ఇప్పుడు రావట్లేదన్నా మీ ఉద్దేశం? వస్తాయండి, అలా ఏం కాదు. అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు మనకి దృశ్యం అవి కూడా వచ్చినాయి కదా. అండ్ మొన్న చావా సంథింగ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఫస్ట్ థింగ్ మనకి గతంలో అన్నప్పుడు గతం అనేది చాలా పెద్ద పదం. అంటే అందులో 100 ఏళ్ళ సినిమా ఉంది. ఓకే, సో దాన్ని ఇప్పుడు రీసెంట్ పాస్ట్తో కంపేర్ చేయటం అదే కరెక్ట్ కాదేమో అసలు. సార్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న RRR ఇట్లా చూసుకుంటే కాలిపని అనేది 1996లో వచ్చింది ప్రియదర్శన్ డైరెక్షన్లో. సో అది చాలా రియాలిటీగా ఉంటుంది. అప్పుడు ఒక స్వతంత్ర యోధుల్ని సంథింగ్ అంతా తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టడం. సో అమరీష్ పురి గారు అక్కడ సీన్లో ఒక బూట్ని నాకమంటారు. సో ఆ సీన్ చాలా క్లాప్స్ ఉంటుంది. నాకు తెలీదు, చిన్నప్పుడు చూసాను అది. సో అటువంటి రియాలిటీ సీన్స్ ఇప్పుడున్న హీరోస్ చేయమంటే చేస్తారా? అది హీరోస్ చేస్తారా అనేది ఇండివిజువల్ డెసిషన్ అండి. మనం అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎడారిలో పృథ్వీరాజ్ మనలో వచ్చింది కదా ఎడారిలో. సో అది కూడా రియాలిటీ స్టోరీయే. అతను కూడా ఇంతకన్నా దారుణంగా చేశాడు.
సో ఆయన చేశారు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఇప్పటికీ రియాలిటీ ఇప్పుడు విక్రమ్ గారు ఉన్నారు. సో వాళ్ళు చేస్తున్నారు కదండి. మొన్న విక్రమ్ గారిది వచ్చింది, అదేంటది మూవీ చాలా దారుణంగా ఉంటుంది, అంటే రియాలిటీకి. అవును, తమిళ మూవీ. యా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ద పర్సనల్ ప్రిఫరెన్స్ తప్ప ఇప్పటికీ చేస్తున్నారండి. సో అలా కమింగ్ బ్యాక్ టు తమిళ్లో చూసుకుంటే ఎల్సీఓ అని ఆయన చేస్తున్నారు, లోకేష్ కనకరాజు. సో ఆయన మూవీస్ అన్ని మార్వెల్ టైప్ లాగా కనెక్టింగ్ పీస్ వెళ్తున్నాయి. సో అది కుదురుద్దా అసలు? ఒక మూవీకి స్టోరీకి ఇంకో స్టోరీ కనెక్ట్ చేయడం అనేది డిపెండ్స్ ఆన్ హౌ టాలెంటెడ్ దట్ పర్సన్ ఈజ్. ఇప్పుడు మనం అది కూడా ఒక మంచి ఎవల్యూషనే, మనకి అలాంటిది లేదు ఇది వరకు. ఎస్, కానీ హాలీవుడ్లో ఉంది, మార్వెల్ అవ్వచ్చు, స్టార్ వార్స్ అవ్వచ్చు, ఒక యూనివర్స్లో వస్తుంది. మీకు ఫస్ట్ థింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే అలా యూనివర్స్లో ఉండటం వల్ల మార్కెటింగ్ ఈజీ, బజ్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఇప్పుడు టాటా అనే ఉత్పత్తులు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏదో కొత్తది వస్తుంది అనగానే మీరు కొనుక్కుంటారు. టాటా సాల్ట్ ఉంది, టాటా కార్ ఉంది, టాటా ఇది ఉంది. ఎందుకు ఇంత బిల్డ్ చేసిన బ్రాండ్ వాల్యూకి వాళ్ళు పెద్దగా యాడ్ కూడా ఇవ్వక్కర్లేదు. వాళ్ళది రేపొద్దున ఇంకోదో కొత్త ఐటమ్ వచ్చింది తీసుకుంటారు. సో అలాంటిది ఇందులో ఒక యూనివర్స్లో వర్కౌట్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ వే ఆఫ్ మార్కెట్ అండ్ ఈజీయింగ్ ద మార్కెటింగ్ థింగ్స్. అండ్ ఆల్సో అది రాయటం అంత ఈజీ కాదండి. మీరు యాక్చువల్గా ఇది ఈజీ, చాలా మందికి ఈ కాదని ఆ కాదని, అది చాలా కష్టం. అదే ఒక స్టోరీ కోసం కనెక్ట్ చేయాలి. అది ఆర్గానిక్ గా ఉంటేనే చూస్తారు. అదేదో ఫోర్స్ ఫిట్ లాగా ఎక్కడో అతికించారు అంటే చూడరు. చాలా ఛాలెంజింగ్ అది. ఇప్పుడు హనుమాన్ కూడా ఒక యూనివర్స్ లాగా ప్రశాంత్ వర్మ ఈస్ క్రియేటింగ్ సంథింగ్. యా, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ టాలెంట్ ద క్రాఫ్ట్స్మెన్ ఇస్. ఇప్పుడు ఎస్యూమ్ మీరు అవెంజర్స్ వచ్చిందండి, ఫ్యూచర్లో రాజమౌళి గారు ఆయన సినిమాలన్నీ కలిపి ఒక అవెంజర్స్ లా తీశారనుకోండి, ఊహించండి. వేరు బాహుబలి వస్తాడు, సమ్ అదర్, ఇప్పుడు RRR వీళ్ళు వస్తారు, రేపు మహేష్ బాబు, వీళ్ళందరూ ఒక యూనివర్స్ లో పెడితే బిగ్గెస్ట్ అవెంజర్స్, ఇండియన్ అవెంజర్స్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ ద ఆర్టిస్ట్ ఎవరు అనేది. ఇప్పుడు మీకు చిన్న ఈ సందర్భం చెప్తాను. డిస్క్రిప్టివిస్ట్, ప్రిస్క్రిప్టివిస్ట్ అని 2 పదాలు ఉంటాయి. డిస్క్రిప్టివిస్ట్ అంటే ఏంటంటే, సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా వాడాలి అని ఒకటి ఉంటాయి కదా రూల్స్, నేను అలాగే వాడతా, దాన్ని మించి ఇంకేం వెళ్ళను ఓకే అని ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రిస్క్రిప్టివిస్ట్ అంటారు అనమాట. ఏదైతే ప్రిస్క్రైబ్ చేయబడిందో ఆ దాని మించి వెళ్ళరు. ఓకే ఓకే, ఇప్పుడు వెన్స్డే అని పదం ఉందండి, దాని కొంతమంది వెడ్నెస్డే అంటారు. ఓకే ఓకే, అవును అవును. వెడ్నెస్డే అంటే వెన్స్డే అనాలి, నీకు తెలీదా అని. వీళ్ళందరూ ప్రిస్క్రిప్టివిస్టులు అనమాట. ఓకే ఓకే, ఇంకొకళ్ళు ఎవరంటే డిస్క్రిప్టివిస్టులు. ఫోన్లో ఇలా అయితే నష్టం ఏంటి? ఇప్పుడు ఏమైంది, అది అర్థమవుతుంది కదా నీకు, వాడు చెప్పింది పోనీ వెడ్నెస్డే అన్నాడు. ఓకే, వీళ్ళు డిస్క్రిప్టివిస్ట్. సేమ్ అలాగే ఫిల్మ్ మేకింగ్లో కూడా 2 రకాలు ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమా ఇలా ఉంటేనే కరెక్ట్, దీన్ని మళ్ళీ ఇలా చేసి, మీరు ఇందాక అన్నారు చూసారా, ఇంకో ఫిక్షన్ రియాలిటీని ఫిక్షన్ చేసుకుంటే అది ఎలా అవుతుంది, లేదంటే స్టార్ ఇలా కాకుండా ఇలా, అలా కొన్ని పద్ధతులకి అలవాటు పడి నేను దీన్ని మించి ఇలా చేయను ఎందుకంటే ఇట్ ఈస్ కాన్ఫ్లిక్టింగ్ విత్ మై ఐడియాలజీస్ అనేవాళ్ళు ఉంటారు. ఎస్యూమ్ సందీప్ వంగ, యానిమల్. సందీప్ రెడ్డి వంగ ఆయన ఏం చేశారు, యానిమల్ చేసినప్పుడు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ హిమ్. ఇప్పుడు ఆయన కూడా దాన్ని ఒక యూనివర్స్లో చేయొచ్చు, ఆయనకి కూడా థాట్ వచ్చింది. ఓకే, ఎలాగా, ఇప్పుడు మన యానిమల్లో రణబీర్ కపూర్ ఇంజ్యూర్ అవుతాడు కదా, ఫైట్ తర్వాత ఇంజ్యూర్ అయ్యి హాస్పిటలైజ్ అవుతాడు, బెడ్ రిడన్ అవుతుంది. అప్పుడు ఒక డాక్టర్ వచ్చి చెప్తుంది అందరు ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఆమె బదులు యాక్చువల్ కబీర్ సింగ్ని పెట్టొచ్చు కదా. ఓకే, పెట్టచ్చు, లేదా మన అర్జున్ రెడ్డిని పెట్టచ్చు. యా, అదే యూనివర్స్లో ఇప్పుడు ఈయన తీసుకొచ్చి ఈడే కోపిస్టి కబీర్ సింగ్, పైగా డాక్టర్, వాడి సర్జరీ ఈడే చేయొచ్చు కదా. వాడి సర్జరీ ఈడే చేసాడు, చేసి వాళ్ళిద్దరి మధ్యన ఒక డైలాగ్ పెట్టొచ్చు ఈ సినిమా రిలేటెడ్ గా. అది ఓకే, ఆయనకు థాట్ వచ్చింది, ఆయన అనుకుంటే చేసేయచ్చు. అందరూ పెట్టమని కూడా అన్నారు ఆయన్ని.
ఓకే. పెట్టే ఎందుకు ఇంకో 30 కోట్ల 40 కోట్ల రికాల్ వాల్యూ ఉంటుంది కదా అని చాలామంది అన్నారు. కానీ ఈయన హీ హాజ్ అండర్గోన్ సమ్ మెంటల్ డిబేట్. అంటే ఆయన కూడా ఆలోచించుకున్నారు చాలా కాలం, ఇది పెడదామా వద్దా. లాస్ట్లో హీ టుక్ ఎ డెసిషన్ దట్ వద్దు. ఓకే. ఎందుకంటే ఆయన ఫీల్ అయింది, నేను అంతకుముందు చెప్పాను కదా, ఇది ప్రిస్క్రిప్టివిస్ట్ మెంటాలిటీ అని. ఇట్లాగే ఉండాలని. ఇందులో తప్పు రైట్ ఏమి ఉండవు. మళ్ళీ ఎవరి పర్సనల్ ప్రిఫరెన్స్ వాళ్ళది, ఎవరి సినిమాని ఎలా చూస్తారనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఆర్టిస్ట్ ఇష్టం కదా, ఫైనల్లీ ఆయన షో, అది ఆయన ఇష్టం. ఎప్పుడైతే ఒక రికాల్ వాల్యూ ఉంటుంది లేదా ఇదేదో బాగా కొంచెం కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది అని నేను పెడితే తెలియకుండా యానిమల్ అన్న కథ చూడటం కోసం వీడు వచ్చాడు ఆడియన్స్. సడన్ గా కబీర్ సింగ్ తీసుకొచ్చినప్పుడు ఆ కథలోంచి బయటకు వచ్చేస్తాడు ఆడియన్స్, డిస్ట్రాక్ట్ అవుతాడు. సో అది నేను చేయలే, నాకు ఇష్టం లేదు, ఐ విల్ స్టిక్ ట్రూ టు మై ఆర్టిస్టిక్ ఇది అని ఆయన అనుకుని అది పెట్టలేదు. మీరు దాని కాంట్రారీ తీసుకోండి, సందీప్ గారు ప్రిస్క్రిప్టివిస్ట్ అనుకుంటే దీని కాంట్రారీ మన తెలుగు నాగశ్విన్ గారే, ఆయన డిస్క్రిప్టివిస్ట్. కల్కిలో ఎన్ని క్యామియోస్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో హీ టుక్ ఈజ్ గాల్, ఆయన పర్సనల్ ప్రిఫరెన్స్ అది. సో అందుకని రూల్స్ అనే ఉండవు. అలాగే కొంతమంది యూనివర్స్ క్రియేట్ చేయడాన్ని ఇష్టపడరు, ఇలా ఫోర్స్డ్గా ఇలా తీసుకురావడం ఎందుకని కొంతమంది ఇష్టపడతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ స్ట్రోక్స్ ఫర్ డిఫరెంట్ ఫోక్స్ అని ఒక్కొక్క జనాలు ఒక్కో రకమైన ఇష్టపడతారు. ఇది ఇష్టపడే వాళ్ళు ఇలా వెళ్తారు, ఇది ఇష్టపడే వాళ్ళు ఇలా వెళ్తారు. సో రూల్స్ ఏ ఉండవు. సేమ్ థింగ్ మీరు చెప్పినట్టు కలికిలో కూడా ప్రభాస్ని అర్జున్ వచ్చినప్పుడు సీన్ని వేరేగా మార్చి చూపించారు, కర్ణుడికే ప్రిఫరెన్స్ ఇచ్చారు, అర్జున్ చూపించలేదని చెప్పేసి డిబేట్లు కూడా చేశారు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, కానీ ఆడియన్స్ కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. అది పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ సినిమా. సో అట్లాగే ఇప్పుడు 15 years బ్యాక్ అయితే స్క్రీన్ ప్లే ఇంకోలా ఉంటుంది, అంటే రీరైటింగ్ ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది మోడర్న్ రైటింగ్ కొంచెం మార్చి ఉంటుంది. సో డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడైతే ఏఏ కూడా వచ్చింది మనకి, సో మనం చెప్తే రాస్తుంది, అంటే చెప్తే ఇట్లా వేరే వెర్షన్ రాసిస్తుంది. డిఫరెన్స్ ఎలా చూస్తారు? మేము కూడా వాడుతున్నాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఏదైనా సీన్ క్రాక్ అవ్వట్లేదు, ఆ సీన్ ఇచ్చేసి ఏఏకి చాట్ జీపీటీగా గ్రాక్కి ఇచ్చేస్తే అది ఇంకో వెర్షన్ ఇస్తుంది. ఓకే, నాకు ఇది నచ్చలేదు ఇంకోటి ఇవ్వండి, ఇంకో వెర్షన్ ఇస్తుంది యాజ్ ఇట్ ఈస్. కానీ యాజ్ ఆఫ్ నౌ ఏఐ ఉన్న ఎవల్యూషన్ వైజ్ నేను చాలా సీన్లు ట్రై చేశాను, కానీ నాకు అది సాటిస్ఫాక్టరీగా రావట్లేదు అవుట్పుట్. ఓకే. దానికన్నా నేను ఇంకో 2-3 days ఎక్స్ట్రా కొంచెం మెంటల్గా స్ట్రగుల్ అయ్యి రాసుకున్నదే మచ్ మోర్ ఆర్గానిక్గా ఉంటుంది. ఓకే. యాజ్ ఆఫ్ నో, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు. అది కూడా ఇండివిజువల్ చాయిస్ అంతే. బట్ టెక్నాలజీని వాడుకోవటం మంచిదే, బట్ నాట్ ఇన్ ది సెన్స్ మన థింకింగే కోల్పోయే అంతవరకు వెళ్ళకూడదు. సో జనరల్గా ఇంకోటి ఉంటుంది, స్క్రీన్ ప్లే రాసినప్పుడు డైలాగ్స్ కూడా ఉంటాయి కనెక్టింగ్ సీన్స్లో, లేకపోతే డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత పెడతారా డైలాగ్స్ అనేది? డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ రైటర్ అండి. స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు మనకంటే డైలాగ్స్ అని సెపరేట్గా ఉంది కదా, డైలాగ్ రైటర్ అన్న ఒకటి కార్డు పడుతుంది టైటిల్స్లో. హాలీవుడ్లో అలా ఏమి ఉండదు, డైలాగ్ రైటర్ అనే ఉండరు. ఓకే. స్క్రీన్ ప్లే అని ఎవరి పేరు పడిందో వాళ్ళే డైలాగ్ రాసినట్టు, ఇంక్లూడింగ్. ఓకే. స్క్రీన్ ప్లే అంటేనే ఇట్ ఇంక్లూడ్స్ డైలాగ్స్ అని, కానీ మనకు అలా ఉండదు. స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు మేము ఏం చేస్తామంటే యాక్షన్ రాసి డైలాగ్ కూడా రాస్తాం. ఇదేంటంటే బేసిక్ డైలాగ్ అనమాట, ఆ మూమెంట్లో నాకు అనిపించింది ఒకటి రాస్తా. సో ఇది ఫైనల్గా ఇవన్నీ డ్రాఫ్ట్స్ డైలాగ్ రైటర్ ఇస్తారు, ఆయన మొత్తం చదువుతాడు, ఏది యాక్షన్తో డైలాగ్ అన్నీ చదివి ఆ బేసిక్ డైలాగ్ ఎక్కడ బాగాలేదో లేదా దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చో అవన్నీ ఆయన చేంజెస్ చేస్తాడు. ఓకే. ఫైనల్గా డైలాగ్ రాస్తాడు. ఫస్ట్ రాసే స్క్రీన్లో కూడా డైలాగ్ ఉంటుంది, బట్ దీస్ ఆర్ వెరీ బేసిక్ ఫండమెంటల్ డైలాగ్స్. సో అండ్ స్క్రీన్ ప్లే అనేది జనరల్గా చెప్పండి, అది వేరీ స్టార్ట్స్ వేరీ ఎండ్స్, అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలని చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది లిటిల్ బిట్. సో దాన్ని ఎలా చూడాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ ఆల్సో అండి. ఇప్పుడు కొన్ని కథలు ప్రీ క్లైమాక్స్లో మొదలుపెట్టి ప్రీ క్లైమాక్స్ది ముందు చూపించి దాన్ని హుకింగ్గా పెట్టి ఇప్పుడు వీడు ఏమవుతాడు చూద్దాం అని తీసుకెళ్తారు, అదొక విధానం. దాన్ని హుక్ సీన్ అంటారు. హుక్ సీన్ అంటే లాస్ట్లో ప్రీ క్లైమాక్స్లో ఆడ హాస్పిటల్ ఎక్కడ ఉన్నాడు,
ఇప్పుడు ఏమైంది వీడి పరిస్థితి అని క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఇప్పుడు ఇది కథ చూద్దాం అనేది ఒక పద్ధతి. లేదు ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ సినిమాలో ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, అసలు కేజీఎఫ్ మీరు స్క్రీన్ ప్లే అసలు మీరు అంటే ఊహించలేరు. అవును, అసలు ప్రతి సీన్ ఒక ట్రైలర్లో ఉంటుంది. అవును, ఎంటైర్ సినిమాయే ఒక ట్రైలర్లో ఉంటుంది. నాకు చూస్తే అన్ని సీన్స్ అన్నీ ఎక్కువ కనబడుతున్నాయి, ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అవును, అంటే ఇంటర్ కటింగ్ అన్న దాన్ని మ్యాక్సిమం వాడుకున్న సినిమా అండి. ఓకే, అంటే ఈ సీన్లో ఇది జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అదే సీన్లో ఎక్కడో జరిగిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తాడు. ఓకే, అంటే ఒక 3-4 సిచ్యువేషన్స్లో లొకేషన్స్లో జరుగుతున్న దాన్ని తీసుకొస్తాడు. అది విచ్ ఈజ్ వెరీ టఫ్ అండి. మీరు అది చూసి నేను కూడా ఇంటర్ కట్ చేస్తేనే ఆ సినిమా కూడా వర్కౌట్ అవుతుంది అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఆయన ఒక పద్ధతిని పట్టుకుని దాన్ని మాస్టర్ చేసి రాసుకున్నారు. అది అసలు అది రాయడం చాలా కష్టం, చాలా చాలా కష్టం అండి అలా రాయటం. ఎందుకంటే మీరు సీను అసలు చూస్తే మీకు అర్థం కాదు. అందుకే ఆయన మైండ్లో ఏముందో, అందుకే ఇది ఇట్స్ డైరెక్టర్స్ విజన్ కంప్లీట్గా. అదొక పద్ధతి, కేజీఎఫ్ అనేది ఒక పద్ధతి. అందుకే మీరు ఎప్పుడు కూడా డోంట్ ట్రై టు ఏప్ ఎనీవన్. ఒకళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ సో మెనీ పీపుల్ అండి. వేరే ఎలా అంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, సో ఈజ్ రైటింగ్ ఎ స్క్రీన్ ప్లే, హీఈస్ ఇన్ సినిమా ఒక 5-7 years నుంచి యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అతను రాసుకున్నాడు ఒకటి. ఇప్పుడు ఏమైందంటే RRR రిలీజ్ అయింది. అబ్బా ఇది భలే ఉంది, వెంటనే నేను ఇప్పుడు సేమ్ నా దాంట్లోది నేను మార్చేసుకుంటున్నాను అని చెప్పేసి దాని వచ్చి లేదు ఇలాంటి సీన్ పెడతాను నేను, ఇలా కొంచెం ఫ్రెండ్షిప్, అరే నీ కథ అది కాదు కదా నువ్వు ఎందుకని, లేదు ఇది బాగా వర్కౌట్ అయింది అని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సరే రాసుకున్నాడు, ఏదో జరిగింది. తర్వాత యానిమల్ వచ్చింది. యానిమల్లో ఇలా కోసేస్తాడు ఈ సీన్ అసలు దానికి అని చెప్పేసి ఇంకా వైలెన్స్ పెంచేస్తున్నాడు. అరే నువ్వు లవ్ స్టోరీ రాది, నువ్వు లవ్ స్టోరీలో అంత వైలెన్స్ ఇది అవసరం లేదు, అది నీ కథ కూడా అది కాదు, లేదు యానిమల్ బాగా వర్కౌట్ అయింది నేను అని. ఇది చూసారా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకరిని చూసి ఈ సినిమా బాగా ఇదైందని చెప్పేసి నా కథలో అలాంటి చేంజెస్ ఎప్పుడు చేయకూడదు. అది ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ టు యువర్ ఓన్. మనకు చెప్తారు కదా స్వధర్మం అని, మీ లోపల ఒకటి ఉంటుంది, అది పట్టుకోలేకపోయినప్పుడు ఇలా ప్రతిదీ పట్టుకుందాం అనిపిస్తుంది. అది చాలా తప్పు అది. అప్పుడు దెన్ యువర్ కిల్లింగ్ యువర్ ఓన్ ఆర్టిస్టిక్ ఇంటిగ్రిటీ, అది కోల్పోతున్నారు కదా. ఇప్పుడు ఫైనల్గా ఇలాంటిది ఎలా ఉంటుంది, కొంచెం యానిమల్ మిక్స్ కొంచెం త్రిబుల్ అది ఒక హిస్టరీ అయిపోతుంది, ఎటు కనెక్ట్ అవ్వలేరు అనమాట. ఏదో ఒకటి నాకు ఇది అనిపించింది ఇది చెప్తాను చూద్దాం అనేది మచ్ మోర్ బెటర్ అప్రోచ్ దాన్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ థింగ్స్ అనమాట. సో అట్లాగే ఇప్పుడు అప్కమింగ్ ఎక్స్పైరింగ్ రైటర్స్ ఉంటారు, ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, కానీ వాళ్ళకి కథలు ఉంటాయి, సో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో అంటే ఒక వే ఉంటుందా ఇండస్ట్రీలో రావడానికి? వాళ్ళకి ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా 2 విధాలుగా వెళ్ళొచ్చండి. ఒకటి ఏంటంటే నేను నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటా. నెట్వర్క్ ఎలా చేసుకుంటానంటే, నాకు సినిమా వాళ్ళు పరిచయం లేరు, కానీ షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు పరిచయం, పోనీ షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు కూడా పరిచయం లేరు అన్నప్పుడు ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏదో వస్తుంది కదా యూట్యూబ్లో 2025లో వచ్చిన ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ అని సెర్చ్ చేయండి, 7 వస్తాయి. అందులో ఒకటి బాగా తీసాడు, సరదాగా అతన్ని అప్రోచ్ అవ్వండి, అతని ఇన్స్టాగ్రామ్లో అతన్ని డిఎం చేయండి. ఓకే, చేస్తే రెస్పాండ్ అవుతారు, లేదా 10 మంది చేస్తే ఒకళ్ళని రెస్పాండ్ అవుతారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోండి. స్లోగా మీరు సినిమా వాళ్ళే అని అనుకోవద్దు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా రేపు ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ రేపు మూవీస్ వాళ్ళు చేయకపోయినా అట్లీస్ట్ మీకు అసలు మైక్రోకాజంలో అర్థం అవుతుంది కదా థింగ్స్ ఎలా జరుగుతాయి. ఎందుకంటే సినిమాకి షార్ట్ ఫిల్మ్కి ప్రాసెస్ ఒకటే ఉంటుంది, కథ రాసుకోవాలి, తర్వాత షెడ్యూల్ వేసుకోవాలి, తర్వాత షూట్ చేయాలి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్, ఇది ఒకటే కదా. సో ఆ టూల్స్ అర్థమవుతాయి, జనాలు అర్థమవుతారు. ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డైరెక్టర్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇవన్నీ అర్థమవుతాయి. సో అలానే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద షార్ట్ ఫిలిమ్స్. అక్కడి నుంచి స్లోగా నెక్స్ట్ ఫిలిమ్స్ ఎవరన్నా చేస్తే ఏడిగా ఇలా చేసుకోవటం ఒకటి. రెండో పద్ధతి ఉంది వేర్ యూ కెన్ బిల్డ్ నెట్వర్క్ అనేది. అదేంటంటే ఈ ఎక్స్టర్నల్ అంతా వదిలేసి మీ ఇంటర్నల్గా వెళ్ళిపోవటం. మనమే అంటే ప్రపంచాన్ని పట్టించుకోకుండా మీ లోపలికి మీరు వెళ్ళారనుకోండి,
అంటే నాకు ఈ క్రాఫ్ట్ రాదు కానీ నేర్చుకుందాం చూద్దాం అని చెప్పేసి యూట్యూబ్ వీడియోలు ఏదైతే వాటిని బట్టి సరదాగా ఏదో తీస్తున్నారు, సరదాగా ఏదో చేస్తున్నారు, అలా రిఫైన్ అవుతున్నారు మీరు క్రాఫ్ట్. ఒక ఆస్పెక్ట్ ఒకటి ఎడిటింగ్ కొంచెం నేర్చుకుని కొంచెం అది చేసుకుంటూ మీకు సంబంధించి ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్తోనే సరదాగా ఒకటి యూట్యూబ్లో పెట్టారు. ఓకే, మళ్ళీ కంటిన్యూస్గా పెడుతున్నారు. మీరు నెట్వర్కింగ్ కోసం ప్రయత్నం చేయట్లేదు, ఓన్గా చేసుకుంటున్నారు. ఓన్గా క్రాఫ్ట్ని మాత్రమే పట్టుకున్నారు, బిల్డ్ చేసుకుంటున్నారు, క్రాఫ్ట్ని మాత్రమే పట్టుకున్నారు. అప్పుడు కూడా మీకు నెట్వర్క్ వస్తుంది. ఓకే, ఎందుకంటే మీరు ఒక పనిని తరచుగా దాన్ని అంటే ఇటరేషన్ అంటారండి. అంటే మీకు రిపిటేషన్ వేరు, ఐటరేషన్ వేరు. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, మళ్ళీ ఇంకోటి తీశారు, ఇది రిపీటెడ్, మీలో అంటే క్రాఫ్ట్ వైజ్ చేంజ్ ఏం రాలేదనుకోండి, దెన్ అది రిపిటేషనే తప్ప ఐటరేషన్ కాదు. ఓకే, ఐటరేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి సెకండ్ షార్ట్ ఫిల్మ్కి క్రాఫ్ట్ వైజ్ చాలా ఎవాల్వ్ అయ్యారనుకో. ఓకే, లేదా అవతలోడి నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో మీరు ఇవాల్వ్ అయ్యారు, ఏదో ఒక డైమెన్షన్లో మీరు ఇవాల్వ్ అయ్యారు అనుకోండి, దాన్ని ఐటరేషన్ అంటారు. ఓకే, రిపిటేషన్ కాదు. సో ఇది పట్టుకోవాలి. సో మీరు అలాగా అంటే ఒకటి ప్రపంచం చుట్టూ నెట్వర్క్ బిల్డ్ చేసుకుని అలా ఎదగటం ఒకటి తప్పేం కాదు. లేదు నేను ఇంట్రోవర్ట్, నేను కలవలేను, అయినా మీరు అవ్వచ్చు. ఎప్పుడు మీరు క్రాఫ్ట్ని పట్టుకుని దాన్ని వదలకుండా కంటిన్యూస్గా దాన్ని సానబెడుతూ ఇవాల్వ్ అవుతున్నారు అనుకోండి, నెట్వర్క్ మీ దగ్గరికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫర్ ఇన్స్టెన్స్ మీరు సందీప్ రెడ్డి వంగ గారిని తీసుకోండి. ఆయన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనేవారంట, నువ్వు ఎంతసేపు రూమ్లో కూర్చుంటావు, నువ్వు పార్టీలకి వాటికి వెళ్ళాలి, నెట్వర్క్ పెంచుకోవాలి, లేకపోతే ఎవడేస్తాడు నీకు అవకాశం. కానీ ఈయన ఆ టైప్ కాదు, అంటే ఓ నెట్వర్క్ పెంచేసుకుని లేదంటే ఆ టైప్ కాదు. ఆయన వాట్ ఎవర్ 7 years స్ట్రగుల్ ఆయన ఉందో, ఆయన సొంతంగా ఒక యూరోపియన్ సినిమా చూసి దాన్ని అనలైజ్ చేసుకుని దాన్ని ఎలా ఎవాల్వ్ అవ్వచ్చు నేను క్రాఫ్ట్లో అనుకొని, లేదా ఇంకోటి చూసి కంటిన్యూస్ సినిమాలు చూడటం, అంటే హీ ఇంటర్నలైజ్డ్ ద యాక్చువల్ నెట్వర్క్. సో ఆయన లోపలికి వెళ్ళి కొద్ది క్రాఫ్ట్ అయ్యింది. ఒక చిన్న బడ్జెట్లో అర్జున్ రెడ్డి తీసుకున్నాం, అది హిట్ అవగానే ఎంతమంది ఆయన నెట్వర్క్ ఎలా వచ్చి మారిపోయింది. టీ సిరీస్ వచ్చేసి లేదా ఇల్లు వచ్చేసి, మరి అంతకుముందు లేదుగా ఆయనకి నెట్వర్క్. ఇది కూడా ఒక విధానం అంటున్నాను. రైట్. సో ఎయిదర్ ఇలా ఎక్స్టర్నల్గా వెళ్ళండి, లేదా కంప్లీట్ మీకు వెళ్ళిపోండి, అప్పుడు కూడా వస్తుంది నెట్వర్క్. ఓకే, మీరు వద్దన్న వస్తుంది. ఇప్పుడు ప్రభాస్తో చేస్తున్నారు ఆయన. సో స్పిరిట్ ఎక్కువ రోజులు ట్రైల్ స్టోరీస్ ఉంటాయి, అట్లాగే వన్ డే వచ్చే స్టోరీస్ ఉంటాయి, 1 night జరిగే స్టోరీస్. దాన్ని ఎలా చేస్తారు? అలాంటి యాక్చువల్గా చెప్పాలంటే క్రాఫ్ట్ మీద బాగా పట్టున్నప్పుడే కుదురుతాయండి అవి. మీరు సత్యం సుందరం ఉంది, అది కూడా ఒక డే నైట్, నెక్స్ట్ డే అయిపోతుంది. 2 days యాక్చువల్గా. అంటే స్క్రీన్ టైమ్ ఈక్వల్స్ ఇది ఏదో అంటారు దాన్ని టెక్నికల్గా, నాకు పేరు గుర్తు రావట్లేదు. సో అలాంటివి ఎలా రాస్తారంటారా? ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ ఇండివిజువల్ పర్సనాలిటీ రాదర్ దెన్. ఇప్పుడు యానిమల్ రాసినట్టు వేరే వాళ్ళు రాయలేకపోవచ్చు. ఆయన ఏదో ఒకటి నమ్మాడు, ఆయన నమ్మి ఒకటి వెళ్ళినప్పుడు ఆయన టేస్ట్ జనాలకి నచ్చుతుంది ప్రస్తుతానికి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ పర్సనాలిటీ ఆడియన్స్కి నచ్చినంత వరకు మీ జర్నీ ఉంటుంది. సపోజ్ మీరు కంటిన్యూస్గా ఇవే, మేబీ స్పిరిట్లో కూడా యాంగ్రీ యంగ్ మ్యాన్ అదే ఉంది, అయినా కూడా ఆయన మెప్పించవచ్చు. ఎందుకంటే మీరు పూరి గారి తీసుకుంటే అన్నిటిలో హీరోది ఒకటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది, కొంచెం రెబలియస్ రఫ్ ఇది ఉంటుంది, కానీ మనం మెప్పించాడు కదా. ఇప్పుడు కే విశ్వనాథ్ గారి తీసుకుంటే ఎక్కువగా సంగీతం రిలేటెడ్ ఉంటాయి, కానీ ఆయన కన్విన్స్ చేశాడు కదా. సో అలాగా రేపు యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్న పర్టికులర్ ఎలిమెంట్ని సందీప్ వంగ గారు ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళి పెట్టారు. అవును, మేబీ స్పిరిటే కాదు, దాని తర్వాత వచ్చే 10 films కూడా ఆయనకి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, అవుతాయేమో, బికాస్ ఆఫ్ హిస్ క్రాఫ్ట్, అంటే ఎబిలిటీ ఆఫ్ ద క్రాఫ్ట్ ఆర్ ప్రజెంటేషన్ స్కిల్స్ వల్ల. సో మీరు మీ లోపల ఏముంది అనేది పట్టుకుని దాంతో, అంతకుముందు నేను చెప్పాను కదా, సేమ్ మన భగవద్గీతలో స్వధర్మం నమ్ముకో పరధర్మానికి వెళ్ళొద్దు అనేదే యాక్చువల్గా. ఓకే, అది పట్టుకుంటే సేమ్ మీరు చూడండి,
ప్రేమ్ కుమార్, ఇప్పుడు మీరు సత్యం సుందరం ఎగ్జాంపుల్ తీసుకుని ప్రేమ్ కుమార్ ఆయన ఏం చెప్పారు ఫస్ట్ సినిమాలో అయింది మామూలుగా టెక్నికల్గా ఆయన సినిమాటోగ్రాఫర్ 96 చేశారు 96 ఫస్ట్ డెబ్యూ అది సూపర్ హిట్. తర్వాత ఇది మీరు రెండేళ్ళ కోర్లో ఏముంది రీయూనియన్ ఉంది. ఓకే ఆ కనెక్టింగ్ పాయింట్. ఓకే సో అది ఆయన పట్టుకున్నారు. ఫస్ట్ దాంట్లో లవర్స్ విడిపోయారు మళ్ళీ రీయూనియన్ అయ్యారు. ఇందులో ఇద్దరు కజిన్స్ విడిపోయారు రీయూనియన్ అయ్యారు. అర్థమవుతుందండి. ఇప్పుడు సందీప్ గారి దాంట్లో ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ అన్న ట్రోప్, యాంగ్రీ యంగ్ మ్యాన్ ని లవ్ లో పెడితే ఎలా ఉంటుంది, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఫ్యామిలీ దాంట్లో పెడితే ఎలా ఉంటుంది, ఇదే యాంగ్రీ యంగ్ మ్యాన్ ని పోలీస్ డిపార్ట్మెంట్ లో పెడితే ఎలా ఉంటుంది స్పిరిట్. అర్థమవుతుందండి. సో మీ లోపలది ఏదైతే మీరు పట్టుకున్నారో అప్పుడు మీరు ఈ సినిమా వన్ డే అయిపోయే సినిమా వాటితో సంబంధం ఉండదు అసలు. ఓకే. సో యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు యువర్ సెల్ఫ్, దెన్ ఇట్ న్యాచురల్లీ కమ్స్ అవుట్ లైక్ దట్. రాదర్ దాన్ ఇది తీయొచ్చా అనే ఎక్స్టర్నల్ చిన్న థింగ్స్ కాదు. అట్లాగే ఇప్పుడు ఓటీటీస్కి మెయిన్ స్క్రీన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది ఓటీటీస్కి, వాళ్ళ స్టోరీ ఎక్కువ చెప్పగలరు. సో అటువంటి డిఫరెన్స్ ఎలా చెప్పగలం మనం? అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కడం వల్ల స్టోరీ బాగా చెప్పగలుగుతున్నారు అనుకోవచ్చా? See, the highest form of screenwriting talent OTT. అంటే సినిమాకి 2 hours కష్టపడి మీరు ఏదైనా చేయగలుగుతారేమో కానీ అంత లాంగ్ అవర్స్ సస్టైన్ చేయటం చాలా కష్టం అండి. మీరు ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవ్వచ్చు. ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే అట్లీస్ట్ ప్యాలెస్ పాలిటిక్స్, అట్లీస్ట్ యుద్ధాలే ఉన్నాయి. మీరు ఒక నార్కోస్ తీసుకోండి, ఓన్లీ డ్రామా ఉంటుంది. లేదా ఈవెన్ ఇది తీసుకోండి బ్రేకింగ్ బ్యాడ్, ఓన్లీ డ్రామా, స్మగ్లింగ్ మీద, అది దాని మీద అలా వెళ్ళటం అనేది. ఈవెన్ మొన్న వచ్చిన అడాల్సెన్స్ ఎవ్రీ ఎపిసోడ్ ఒక 1 hour ఉంటుంది. సింగిల్ షాట్స్ అన్ని మొత్తం 1 hour ఒకేసారి చేశారు. అంటే చాలా కష్టం అది. ఓకే. అలా హుక్ చేయటం అనేది, అంటే నేననేది ఏంటంటే మూవీ కన్నా ఓటీటీకి ఒక బింజ్ వర్ది షో రాయటం అనేది అల్టిమేట్ టెస్ట్ ఫర్ ఎ స్క్రీన్ రైటర్. ఓకే. అది క్రాక్ చేసినోడు ఇంకా అల్టిమేట్ రైటర్. బ్రేకింగ్ బ్యాడ్ రైటర్స్ అవ్వచ్చు, ఇప్పుడు మొన్న వచ్చిన అడాల్సెన్స్ రైటర్స్ అవ్వచ్చు. అంత ఈజీ కాదండి. మీరు ఏమడుగుతున్నారు మూవీకి డిఫరెన్స్ అంటే అంత ఎంగేజింగ్ ఎలా చేస్తున్నారండి? అదే ప్యూర్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండి, ప్యూర్ క్రాఫ్ట్స్మెన్షిప్. ఇప్పుడు మామూలుగా చూడండి, సినిమా 3 గంటలు ఉందంటేనే ఏమంటారు, మామూలుగా 3 గంటలు ఎవరు అంటారు. కానీ అదే యానిమల్ మనం చూసాం, మనం ఏం కంప్లైంట్ చేయలేదు. బికాజ్ మీరు ఎంత లెంత్ ఉందని కాదు, మీరు ఎంత హుక్ చేశారు ఆడియన్స్ ని, ఎంత ఎంగేజ్ చేశారు అనేది. అది లేదంటే ఇప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ ఎవరన్నా చూస్తే కంటిన్యూస్గా 10 hours చూస్తారండి. పడుకోవడానికి ఇంకా టైం నిద్ర వస్తుంది కాబట్టి పడుకుంటారు. కానీ ఐ నో సమ్ పీపుల్ కంటిన్యూస్గా చూసి ఒక 2-3 hours పడుకుని మళ్ళీ, అంటే విత్ ఇన్ 1 week లోనే అన్న సీజన్స్ బోల్డ్ ఉన్నాయి కదా, ఒక్కో సీజన్ 1 hour ఉంటుంది, అది ఒక్కో ఎపిసోడ్. అలా కంటిన్యూస్గా చూసి ఎందుకు చూస్తున్నారు అంటే అదే ప్రూవ్ చేస్తుంది కదా, డ్యూరేషన్ ఆఫ్ ద షో టైంకి మనిషి అటెన్షన్ స్పాన్ పోయింది అన్నదానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే రీల్స్కి అలవాటు పడిపోయారు, 30 seconds చూస్తున్నారు, అందుకు సినిమా చూడట్లేదు అనేది కాంట్రడిక్షన్ కదా. టోటల్ డిఫరెన్స్. అంటే నువ్వు నన్ను ఎంగేజ్ చేస్తే ఎన్ని గంటలు అయితే చూస్తా. సో ఇప్పుడు సీక్వెల్స్ అయితే ట్రెండింగ్ లో ఉంటుంది. సో మూవీస్ కి సీక్వెల్ హిట్ అయినా ఏమైనా సరే సీక్వెల్ వెళ్తారు. కానీ కొన్ని ప్రీక్వెల్ వెళ్తున్నారు. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ కాంతార. సో కాంతారకి ప్రీక్వెల్ వెళ్ళారు ఆయన. సో దాంట్లో ఒక షార్ట్ ఉంటుంది, లాస్ట్ లో సంథింగ్ దేవుడు వచ్చి అలాగా సబ్జెక్ట్. సో ఆ సీన్ తీసేటప్పుడు ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది అక్కడ? అంటే ఇప్పుడు వాళ్ళు ప్రీక్వెల్ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారో నాకు ఐడియా లేదు. రాస్తున్నప్పుడే తీసుకున్నారా లేదా రైటింగ్ లాస్ట్లో తీసుకున్నారా అనేది తెలియదు. ఎలా ఉంటుంది అంటే అది మేబీ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వర్డ్స్. ఇప్పుడు మొన్న వేరే సోరా Part 2 ఇప్పుడు రిలీజ్ చేశారు. ప్రీక్వెల్ తర్వాత వస్తుంది. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనరల్ సీక్వెల్ తీస్తారు, ప్రీక్వెల్కి వెళ్ళమంటే ఏంటంటే వేరే జానర్ ట్రై చేస్తున్నారా? కాదు అది ఇంకా ఇంట్రెస్టింగ్ కదండి. ఇది ఆల్రెడీ హిట్ అయింది, వీడు ఎలా బిహేవ్ చేశాడు, వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేసాడో తెలుసా అని బ్యాక్ స్టోరీ చెప్పడమే ప్రీక్వెల్. ప్రీక్వెల్స్ ఇప్పుడే వచ్చినాయండి, ఇదే కాదు, హాలీవుడ్లో కూడా చాలా ఏళ్ళకి సినిమా హిట్ అయ్యాక తర్వాత
ప్రీక్వెల్ రిలీజ్ చేయటం అనేది అదేం కొత్త ఏం కాదు. ఓకే, ఉంది ఉన్నాయి. యా, మనకి కొత్త. అదే అడుగుతున్నాను. యా యా, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. యా. ఈరోజు అజయ్ వేగసన గారితో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ టీవీ, సైనింగ్ ఆఫ్.